హాయ్ అండి. బేసన్ లడ్డు అండి. ఇది 1 కప్ బేసన్ తీసుకున్నాను. ఇది షుగర్ పౌడర్ అండి. ఇది షుగర్ పౌడర్ 1/2 కప్. దానికి 1/4 ఘీ. కడాయి పెట్టుకున్నానండి. ఘీ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు బేసన్ వేసుకోవాలి. సన్నని మంట మీద కలపాలండి. ఇది అంటే దూరగా కలపాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. నెయ్యి తేలేంత వరకు ఇట్లా కలుపుకుంటూ రావాలండి. ఇది నెయ్యి తేలుతుంది దాంట్లో కొంచెం మెత్తగా. ఆయిలీ అవుతుంది. నెయ్యితో నెయ్యిలాగా అవుతుంది అది. అప్పుడే వాసన వస్తుందండి. అది పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇలాచీ పౌడర్, బాగా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసాను. చల్లగా అవ్వాలి. అది ఆరాలి. అదంతా తేమంతా పోవాలి. ½ గంట ఆరబెట్టానండి. ఇది వేడిలో వేస్తే చక్కెర పాకంలాగా అయిపోతుంది. మరి మనం ఏం చేయలేము. ఉంట కట్టకి రాదు. ఈ సీడ్స్ వేసుకున్నానండి నేను. కలిపే ప్రాసెస్ ఎక్కువ అండి. ఇది షుగర్ పౌడర్ అండి. మిక్సీలో వేసుకున్నాను. పౌడర్ అది ½ బౌల్. ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఉంట మాదిరిగా అయిపోతుంది అది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంటే లడ్డు కట్టేకి బాగా వస్తుంది. చిన్నవి కొంచెం 10 లడ్లు అయినాయండి. ఇవి చిన్న కప్పుతో. కొంచెం ఆడితే ఇంకా బాగుంటుందండి. ఆరాల కొంచెము. ఇంకా నేను ఫోన్ తీసుకున్నాను కాబట్టి అట్లే తీసేసినాను. ½ గంట ఆరబెడితే మంచి లడ్డు మాదిరి బాగా అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగున్నాయండి. స్వీట్ అంతా బాగా కుదిరింది.